గోపి గారు చెప్పండి, నిజంగా మోడీ గారు చెబుతున్న పొదుపు మంత్రం సరే ఆయన పాటిస్తున్నారా లేదా, తర్వాత పాటిస్తారా అనేది చంద్రబాబు గారి యొక్క దుబారా తంత్రం అనండి, లేదా నిజంగా ఆయన పొదుపు పాటిస్తున్నారా, అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా అనాలా, పొదుపు అనాలా, కేవలం వాహనాలు 4కి తగ్గించుకుంటే పొదుపు అయిపోయినట్లేనా? సార్ కొమ్మినేని గారు మీరు చెప్పినట్టు వాహనాలు 4 తగ్గించుకుంటే పొదుపు అయిపోతుందని అనే దానిలో వీళ్ళు వచ్చేసారు. అంటే మిగిలిన ఖర్చులు, ఈ విదేశీ ప్రయాణాలు, టూర్లు ఏంటి, ఎందుకు వేస్తున్నారు? ఎంతమంది మందుకులు విదేశీ ప్రయాణాలకు వెళ్తారు? ఆ ప్రయాణాల ఖర్చు అంతా దుబారా కాదా? వీళ్ళు ఎందుకు? తర్వాత ప్రతి వారాంతంలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు, కనీసం 2-3 మరో మంత్రులు హైదరాబాద్ వెళ్ళిపోతారు. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు. పరిపాలించేది ఈ రాష్ట్రం, డబ్బులు ఈ రాష్ట్రాన్ని, వీళ్ళ జలసాలు పక్క రాష్ట్రంలో చేస్తారు. ఇది దుబారా కాదా? ప్రత్యేక విమానాల్లో విజయవాడ, అమరావతి నుంచి హైదరాబాద్ కి ప్రతి వారం వెళ్ళిపోవడం, అక్కడ వారాంతంలో ఆదివారం నాడు అక్కడ పెన్షన్ ఇవ్వడానికి 4,000 ఇవ్వడానికి, అంటే 3,000 వరకు మొన్నటి దాకా వచ్చేది జగన్ గారి గవర్నమెంట్ లో. 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నందుకు హెలికాప్టర్ వేసుకుని అక్కడ లక్షలు ఖర్చు పెడతారో, మరి ఎంత ఖర్చు పెడతారో, పెద్ద సభ పెట్టి పెద్ద కార్యక్రమం నడుపుతుంటారు. మరి దుబారా అంటారో కాదో? సరే, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఒక చోట ఉంది అంటే కనీసం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది సార్. అధికారుల ఏర్పాట్లకి, రివ్యూ మీటింగ్లకి, వాటికి వీటికి ఫైనల్ గా ముఖ్యమంత్రి అక్కడ చేరుకొని సగటును చూస్తే రోజు చంద్రబాబు గారు ఎక్కడో చోటకి వెళ్తున్నట్టే కనపడతారు. 2 రోజులకు ఒకసారి వేసుకున్నా కూడా వెళ్తానే ఉంటారు. సో ఇవన్నీ దుబారా కదా? ఇవన్నీ దుబారా. అలాగే మిత్రులు అన్నట్టుగానే అమరావతి కూడా పూర్తిగా దుబారా. అమరావతిలో నువ్వు ఎన్నంతస్తుల భవనం కడుతున్నావో అన్నంతస్తులు భూమిలోకి పునాది వేయాల్సిన అవసరం ఉంది. దాన్ని హైట్ లేపాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం వరదలు వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. సో నీళ్లు తోడిపోసే నగరం ప్రపంచంలో లేదా భారతదేశంలో ఉన్న నగరాల్లో ఏదైనా ఒకటి, వర్షం వస్తే నీళ్లు తోడి బయటికి పోయాల్సిన నగరం ఏదైనా ఉందంటే అది అమరావతి అని చెప్పుకోవాలి. దాన్ని పెద్ద నగరం చేస్తానంటారు, దానికి జనాభా వచ్చేస్తారు, ప్రపంచ రాజధాని అవుద్ది అంటారు. ఎక్కడి నుంచి అవుద్ది? మంచి స్కూల్ లేదు అక్కడ, మంచి కాలేజీ లేదు, ఒక స్టార్ హోటల్ లేదు. ఇప్పుడు సాయంత్రం అవ్వాలంటే, సాయంత్రం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం అధికారులు ఒకవేళ అధికార భవనాలు కట్టేసి అధికారులందరినీ అక్కడ బలవంతంగా తరలించేస్తే, వాళ్ళు సాయంత్రం అయిన తర్వాత ఏదైనా ఎంటర్టైన్మెంట్కి వెళ్దామంటే ఏమీ లేదు అక్కడ. మళ్ళీ వాళ్ళకి విజయవాడ, అటు గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అది ఎట్లా మహానగరం అవుద్ది? ఎన్నేళ్ళకి? నాకు తెలిసి అది ఒక 75 ఏళ్లకి కూడా నగరం కాలేదు. అవి గ్రామాలుగానే ఉండిపోతాయి. పైగా లోతట్టు ప్రాంతం కాబట్టి వరదల ప్రభావం చాలా ఉంది కాబట్టి అది కాదు. వరద ప్రాంతం అని తెలిసి మరీ వరద అక్కడ ఎంపీ చేయటం ఏంటి, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి చూడటం ఏంటి, 8-9 వేల కోట్ల రూపాయలు రిజర్వాయర్లు కట్టడమే ఏంది, దానికి మళ్ళీ కలరింగ్ ఈకో టూరిజం అని అసలు అద్భుతంగా మారిపోద్దని కలరింగ్ ఇవ్వటం ఏంటి? ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆలదేం పోయింది, డాలర్లో డబ్బులు ఇస్తారు, మనమేమో డాలర్ల లెక్కన కట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నీ దుబారా కింద వస్తాయా రావా? 50 అంతస్తులు బిల్డింగ్లు కడితే అక్కడ ఉండేది ఎంతమంది? 3,000 మంది కూడా లేరు. పైగా వాటికి అద్దె గవర్నమెంటే కట్టాలంట. ఇది తమాషాగా ఉంది. ఆ జీవో ఇవ్వటం ఏంటో విచిత్రంగా ఉంది. మరోవైపు ఏమో అమరావతి రైతులు బిక్కుబిక్కుమంట బాధపడుతున్నారు, గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఉండవల్లి, పెనుమాక రైతులు. సార్, అమరావతి రాజధాని నగరంగా పనికిరాదు అని ప్రపంచ బ్యాంకు అధికారులే బృందమే వచ్చి చెప్పింది అని సాక్షాత్తు మంత్రి నారాయణ చెప్పారు. అయినా సరే వీళ్ళు అక్కడే దాన్నే పెట్టుకున్నారు. అదే ప్రపంచ బ్యాంకు మళ్ళీ రుణం అలుగుతుంది కాబట్టి, ఎట్లా రీపే చేస్తారు కాబట్టి వాళ్ళు రుణం ఇస్తున్నారు. ఇదంతా దుబారానే, భయంకరమైనటువంటి దుబారా, నీళ్లు ఎత్తి పోసుకునే దుబారా. దుబారా చేస్తున్నారు. అది ఎప్పటికీ తయారవుద్దో, ఎప్పటికీ అవుద్దో, 10 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. అప్పుడు దాకా ఎవరుంటారో ఎవరుంటారో నాకైతే తెలియదు. రైట్. రాజీవ్ చెప్పండి, మోడీ గారు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారు చేస్తున్నది ఏంటి? అమరావతిది దుబారా కింద చూడాలా, అభివృద్ధి కింద చూడాలా, ఎట్లా చూడాలి?
సార్ దుబారా అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. 99 పైసలకి ఇవ్వడం కూడా దుబారా కింద చూడాలి. లేకపోతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, అన్ని స్టేషన్లు పెట్టేస్తానని అప్పుడప్పుడు ప్రచారం చేశారు ఇంటికాంచే కూర్చో. అటువంటిప్పుడు ఇన్ని బిల్డింగ్లు ఎందుకు, 99 పైసలకి ఇవ్వటం ఎందుకు? ఇదే తమాషాగా ఉంది. అమరావతిలో అన్ని బిల్డింగ్లు కడితే అక్కడ ఉండే జనం ఎంత, మళ్ళీ వాళ్ళకి అద్దె గవర్నమెంటే అద్దెలు ఇవ్వాలట. చెప్తున్నాను కదా సార్, దుబారా అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఆయన తాగే మంచినీళ్ళ బాటిల్ ఖరీదంతో చెప్పండి ప్రభుత్వాన్ని. గతంలో హిమాలయన్ అనేటువంటి ఒక కంపెనీ అత్యధిక రేట్ ఉన్నటువంటి వాటర్ బాటిల్, ఆ వాటర్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తాగుతారు. మామూలు మినరల్ వాటర్ తాగడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసిన వాళ్ళు ఎవరికైనా గుర్తుంటది, ఆ బాటిల్ తీసేసి కిన్లే వాటర్ బాటిల్ లేదంటే ఏదో కాపర్ బాటిల్ మినరల్ వాటర్ వేసుకుని తెచ్చుకుని తాగుతారు. ఉదాహరణకు అంటే ఎంత దుబారా స్థాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ విశాఖపట్నంలో పెడితే, అది యోగాంధ్ర కానివచ్చు, ఇంకో ప్రోగ్రామ్ కానివచ్చు, మొబైల్ టాయిలెట్స్ యూసేజ్ ఉంటది కదా. మొబైల్ టాయిలెట్ కు ఒక రోజు మొబైల్ టాయిలెట్ మామూలుగా మన ఇండియా మార్ట్లో ఎందుకు చూస్తే దాని ఖరీదు ఒక 15,000 18,000 ఉంటది. కానీ ప్రభుత్వం ఒక మొబైల్ టాయిలెట్ కి ఒక రోజుకి చెల్లించినది 16,000 నుంచి 19,000 వరకు ఉంది. అంటే తాగే నీళ్ళ దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు ప్రతిదీ దుబారానే. కోట్ల రూపాయలు విశాఖ జీవీఎంసీ నుంచి మొబైల్ టాయిలెట్ నిమిత్తం బిల్లులు రిలీజ్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఏంటంటే గులివెందుకనే సామెత ఉంటది, దాని కింద నలపతి తెలుసుకో ఎది చోటు నల్లగా ఉన్నామని అంటదట, విమర్శిస్తుందట. అలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే దుబారా. రెండోది, చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ ఖర్చు సుమారు 100 కోట్లు దాటింది ఈ ప్రభుత్వంలో. అప్పుడే ఈ 2 పూర్తి అవ్వకుండా 100 కోట్ల పైన. గతంలో ఇచ్చే హెలికాప్టర్ రేట్లు కూడా తన బెనామీలతో వేరే హెలికాప్టర్లు కొనిపించి ఆ సంస్థలకి గతంలో చెల్లించే అద్దె కన్నా ఎక్కువ రెట్టింపు అద్దె చెల్లిస్తూ ఆ రకమైనటువంటి దుబారా. ఈ రకంగా చూసుకుంటే ఆయన దుబారాకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. రెండవది, అమరావతి గురించి 2 విషయాలు చెప్తాను సార్. గతంలో మొన్న మధ్య పెట్రోల్ బంకులకు సంబంధించి సంక్షోభం వచ్చింది. పక్క రాష్ట్రాలు అన్ని బాగున్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షోభం అనేటువంటిది వచ్చింది. వచ్చినప్పుడు సామాన్యులు 2 వీలర్ 4 వీలర్ కూడా గవర్నమెంట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టింది, అవి ఫాలో అయ్యారు బంకుల డీలర్స్. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం టిన్నులు కొద్దీ ఈ తాలూకు అమరావతి నిర్మాణం కోసం ప్రజలకు డీజిల్ ఉన్నా లేకపోయినా పనులు అమరావతి పనులు లేకపోతే డీజిల్ పట్టుకుపోతే కేంద్రం మొట్టికాయలు వేసి చేవాట్లు పెట్టి తిట్టారు తిట్టింది. మీకేమన్నా ఉంటే పెట్రోలియం కార్పొరేషన్కి వెళ్ళండి అని చెప్పి. అదొకటి. ఇంకో పక్క ఈ రోజు అవినీతి దుబారా అంటున్నారు కదా, అమరావతిని ఏం చేస్తారు? రెండవది, మోడీ గారు చెప్పారు మొన్న, ఏమని, సుమారు 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు ప్రభుత్వం నిర్మించే అతిపెద్ద నిర్మాణాలపై నిషేధం పెట్టాలి, తద్వారా కంట్రోల్ అవుతుందని. ఆ రకంగా చూస్తూ ఇంకో 5 ఏళ్ల వరకు అమరావతిలో వీళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఏంటంటే అమరావతి పేరు చెప్పి దుబారా చేసి దాని ద్వారా అవినీతి సొమ్మును ఆర్జించడమే లక్ష్యం తప్పితే రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. రెండోది, లైమ్ లైట్ లో దేశవ్యాప్తంగా ఏది నడుస్తా ఉంటుందో టైం లైన్ ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు. ఏది నడిస్తే అది నాదే, ఏది నడిస్తే అది నాదే. ఇది వాస్తవం. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన పొదుపు మంత్రం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆచరించారు, కరోనాలో ప్రజలు రక్షించారు. ఈ రోజు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. రైట్. బైసర్తో ఏటా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చంద్రబాబు గారు ఇవ్వాలని చెప్తున్నారు. నిన్నేమో ఢిల్లీలో చంద్రబాబు గారు 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, 23 లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు. ఇవాళ లోకేష్ గారు అనుకుంటా ఏకంగా 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. సో రోజుకి 1,00,000 చొప్పున పెంచేసుకుంటూ వెళ్తే ఉద్యోగాలు వస్తాయా గోపి గారు? ఒక మాటలో చెప్పండి సార్. వీళ్ళు ఉద్యోగం ఇస్తారన్న ఉద్యోగాలు ఇచ్చేది లేదు, ఆ నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు, ఏది లేదు. హామీల వరకు అవి మిగిలిపోయినాయి. ఇంకా పెట్టుబడులు ప్రారంభం కాలేదు సార్. రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేసినట్టు మనం జనం ఫీల్ కావాలి. పెట్టుబడులే ప్రారంభం కాలేదు, ఉద్యోగాలు వచ్చేసింది ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎల్లో మీడియా రాస్తుంది కదా, ఎల్లో మీడియా ఏమని పెడుతుంది, 23 లక్షల ఉద్యోగాలని పెడుతుంది. ఏమో వచ్చేసినాయి ఏమో అనుకున్నట్టు. లోపలికి వెళ్తే ఎక్కడో ఒక చోట ప్రతిపాదన అని వస్తే రావచ్చు అని, ఇట్లా వచ్చే అవకాశం ఉందని ఇట్లా రాస్తారు. సరే, చివరికి జనం వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారో అది వేరే విషయం.